సకినేటిపల్లి ఫిబ్రవరి 4 నుండి 13వ తేదీ వరకు అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం అంతర్వేది దేవాలయ పరిసర ప్రాంతాలు బీచ్ ఫెర్రీ పాయింట్లను పరిశీలించి అనంతరం కళ్యాణ వేదిక వద్ద జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అసౌకర్యానికి లోను కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవాలయ ప్రాంతం బీచ్ బోటు పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభతరంగా గుర్తించేందుకు పంచాయతీరాజ్ విభాగం వారు సైన్ బోర్డులు దేవాలయ ప్రాంగణం నందు లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానం నందు ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ బీచ్ వద్ద మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 21 శాఖల సిబ్బంది 24/7 పనిచేయడం జరుగుతుందని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తూ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. ఇక్కడ అలంకారం ఇక్కడే మనం స్వామివారి జనరల్ దాంట్లో తప్ప గ్లాస్ అన్ని కట్టేస్తాం సార్ 3 లైన్స్ కట్టేస్తాం ఓకే జనరల్ లైన్స్ ఇదివరకు ఇది ఓపెన్ అయి ఉండేది మనకి ఇది స్టేషన్ వల్ల కొంచెం హైట్ పెరిగింది. దీనివల్ల వాటర్ కూడా ఇందులోకి వస్తుందని చెప్పి తర్వాత దీన్ని రిపేర్ చేయడం మేనేజ్ ఓపెన్ చేయడం మేనేజ్ ఇది కనుక ఇది ఎంత 1.3 km. సో ఇది అసలు కంప్లీట్గా ఈ ఫ్లోనే ఆగిపోయింది. దీనికి అసలు మనం ఓపెన్ చేసాం అంటే ఇక్కడ ఏమైంది సార్ ఈ 8.5 నుంచి 22.9 దాకా డీసిల్టింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70s 80s ఆ రేంజ్లో జరిగింది సార్. మధ్యకాలంలో అది లేదు సార్. ఈ 8.5 నుంచి ఈ రోజు దాకా మొన్న ఒక 5 years బ్యాక్ డ్రెడ్జింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే డెప్త్ ఆఫ్ వాటర్ పెరగడం వల్ల ఇప్పుడు ఈ డ్రైన్ దీన్ని డ్రెడ్జింగ్ చేయడానికి మనకి అంటే నార్మల్ డ్రెడ్జింగ్ కంటే ఆపరేటర్స్ చేస్తారు. దీనికి ఎలా పక్క నుంచి ఎక్స్కవేటర్ తీయడం కాదు సార్. మొత్తం దీనిలో 100 meters పెట్టి సార్ ప్రాపర్ మనం డ్రెడ్జింగ్ పెట్టి చేసి మొత్తం స్లషన్ అంతా కూడా బయటికి స్లరీ ట్యాంక్స్ తీసి దానిలో చేసుకోవాలి. మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే సార్ ఇది అంతా కూడా బండ్ ఇక్కడ 2 meters మన ఫ్రీ బోర్డ్తో ఉండాలి సార్. బండ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే కొంచెం ఈ వాటర్ ఎక్కడ దిగడానికి మధ్యలో బోధుల్లో ఉంటుంది. ఆ బోధులన్నీ ఏమైపోతున్నాయంటే సార్ వాటర్ ఎక్కింది దిగడానికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా వర్షం పడి ఈ రకంగా ఎప్పటి నుంచి 1990 లేదు సార్ 2019 నుంచి స్టార్ట్ అయింది సార్. 6 years మొత్తం పోయింది. 18, 19 కరోనా వచ్చింది, ఇది వచ్చిందండి మొత్తం 20 years మొత్తం పోయింది సార్. నవంబర్లో మన జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ ఇతర అధికారులకి టెంపుల్ ఫెస్టివల్ ఆఫీసర్ డీసీ గారికి అందరికీ కూడా నమస్కారాలు అండి. పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం సార్. తమరు ఈ ఫెస్టివల్ నిమిత్తం సార్ మనకి 4/2/25 నుంచి 13/2/25 వరకు తిరుకళ్యాణ మహోత్సవాల నిమిత్తం మనం ఏర్పాట్లు మన పూజార్లో పెట్టినటువంటి ముహూర్తాల ప్రకారం తమ దగ్గర నుంచే వచ్చాయి సార్. దానికి అడిషనల్గా మేము ఆ ఈవార్డీకి 2 సెక్రటరీని శానిటేషన్ వర్కర్స్ని కూడాను అటాచ్ చేశాం సార్. స్క్వాడ్ అని ఎవరైతే డెసిగ్నేట్ చేసి పెట్టాము. సో దే విల్ బి రన్నింగ్ త్రూ అవుట్ ద డే. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఉందో ఎక్కడెక్కడైతే బాగా డంప్ ఉందో ఇమీడియట్గా వాళ్ళు దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద కన్సర్న్ ఏరియా. సో దే విల్ బి కంటిన్యూస్లీ ఆన్ ద మూవ్. ఎక్కడైతే మనకి ఇమీడియట్గా ఎక్కువ గ్యాదర్ అయ్యారు, ఎక్కువ చెత్త గ్యాదర్ అయిందంటే ఇమీడియట్గా దే హ్యావ్ టు ఇన్ఫార్మ్. సో కంటిన్యూస్గా వాళ్ళని 24/7 రౌండ్ ద క్లాక్
3 షిఫ్ట్లు వేశాం సార్. Okay, fine. So they have to be continuously on the move. సార్ Okay. Yeah. Next, electricity. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం మీటింగ్ లైన్స్ మనకి ఇన్కమింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి మన పిఎంఐ అటెండ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ సంబంధించి జనరేటర్స్ ఇంకా అరేంజ్ చేయలేదు సార్. ఈ జెన్సెట్స్ తర్వాత టెంపరీ లైటింగ్స్ పూర్తిగా అరేంజ్ చేసిన తర్వాత దాన్ని పెట్రోలింగ్ చేసి ఎక్కడ కూడా మనకి లీకేజ్ లేకుండా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా తీసుకోవాల్సిన మెథడ్స్ అన్ని మనం తీసుకుంటాం సార్. 25 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో లైట్స్ ఏమన్నా పోయాయా, ఎక్కడెక్కడ మనకి డార్క్ ఏరియాస్ ఉన్నాయా, ట్రై టు మేక్ షూర్ దట్ అక్కడ లైటింగ్ వచ్చేలా. ఓకే, సైనేజెస్ హియర్. సైనేజెస్ ఎక్కడెక్కడ కావాలి సో చెప్పండి. రెడీ చేసుకోవాలి సార్. సో డిపార్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలనేది ఇచ్చారు. మెజర్మెంట్స్ నుంచి నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు మాట్లాడి కోడ్ చేసి సో పిన్ పాయింటెడ్ గా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడ ఆరో మార్క్స్ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పాలి, ఎక్కడ మనకి కంట్రోల్ ఉంటుంది, ఎక్కడ హెల్ప్ లైన్ కావాలి, ఎక్కడ మనకి దర్శనం టికెట్స్ దొరుకుతాయి, ఎక్కడ ప్రసాదాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఈచ్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ యూ. ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా మీకు ఇంటిమేట్ చేయాలి. సో అది అట్లీస్ట్ బై 1 or 2 days ఇట్ హ్యాస్ టు బి. సో ప్రైస్ కౌంటింగ్ సివిల్ సప్లైస్ టెక్నాలజీ స్టాఫ్ తోటి జాయింట్ టీమ్స్ ఫామ్ చేశాం సార్. అలాగే ప్రొసీడింగ్ ఇచ్చాము. నిన్న ఇక్కడ ఒక మీటింగ్ నిర్వహించి స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం సార్. తర్వాత మన వీళ్ళకి 2వ తారీఖున ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆల్ ట్రేడర్స్ అండ్ హోటల్ ఓనర్స్, బడ్డీ కొట్టు ఓనర్స్ అందరినీ పిలిపిస్తున్నాం సార్. అక్కడ ఏమేమి వాళ్ళు ఏ విధంగా ఇది చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఆ రకంగా చేయకపోతే కేసులు పెడతామని చెప్పడం జరుగుతుంది సార్. 3వ తారీఖున ప్రైస్ మానిటరింగ్ వాక్ అని ఒకటి పెట్టాం సార్. ఎంటైర్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్లు అన్ని మొత్తం షాప్స్ ఉన్న రోడ్స్ అన్ని కవర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రత్యక్షంగా వెళ్ళి మళ్ళీ ఒకసారి జాగ్రత్తలన్నీ చెప్తాం జరుగుతుంది సార్. తర్వాత ఇక యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక కూడా కంటిన్యూ రోజు కూడా టీమ్స్ ఉండేలాగా ప్లాన్ చేశాం సార్. కంటిన్యూ మానిటర్ చేస్తాం సార్. ఇంకా ఫుడ్ విషయంలో సేఫ్టీ ఆఫీసర్ నేను టైఅప్ అయ్యి ఫైర్ వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు సార్. ఎక్కడెక్కడ ఫుడ్ ప్రిపేర్ అవుతుందో ఫైర్ సేఫ్టీ అంతా కూడా చూడటం జరిగింది సార్. ఫైర్ ఆఫీసర్ గారు చెప్తాం సార్. సెకండ్ థర్డ్కి ఒకసారి వాళ్ళు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా స్టాండర్డ్ కాదు చెక్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఒకసారి కళ్యాణ్ చేద్దామా ఆడియో చెప్తారండి. వెయిట్ చేయండి సార్. కళ్యాణ్ సంబంధించి పాటలని స్ట్రెంగ్ చేస్తాం. మీరు అన్నట్టు అక్కడ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సపరేట్ కలర్ క్లాసెస్ ఇస్తున్నాం సార్. ఈజీ ఐడెంటిఫికేషన్. passes everything has to be coordinated with police department. Yes, sir. So clear గా information ఉండాలి ఏ పార్ట్స్ ఏంటి. Yes sir. Yes sir. మేకింగ్ పార్ట్ కూడా అప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. లో పార్టీ క్లీన్ ఉంటుంది. సో లో పార్టీ కూడా ఒకసారి డిఎస్పీ గారితో డిస్కస్ చేసి ఎవరు పెడుతున్నారో ఏంటి